డ్రీమ్ అండ్ బిలీవ్, లెర్న్ అండ్ అచీవ్. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, మన ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. మనకేం కావాలో కలలు కనాలి, కలల్ని సాధిస్తామనే నమ్మకం పెట్టుకోవాలి, నేర్చుకోవాలి, సాధించాలి. ఇలా ఎందరో అనుకున్నది సాధించారు. ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టి కష్టపడి చదివి గూగుల్ CEO అయ్యారు సుందర్ పిచాయ్. కేవలం 10th క్లాస్ చదివిన సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అనుకున్న దాన్ని సాధించడం కోసం కలలు కన్నారు, కష్టపడి సాధించారు. హాయ్, నా పేరు అంకిత. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా, థ్యాంక్ యూ అండి. బీహార్ స్టేట్ అనగానే వామ్మో అనుకుంటాం కదా. ఈ రోజు బీహార్ స్టేట్ లో తాజ్పూర్ విలేజ్ గురించే టాక్ ఆఫ్ ది వరల్డ్. సంజీవ్ ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆటను పక్కన పెట్టాడు. మల్లిక అనే మహిళను పెళ్లి చేసుకుని వ్యవసాయంలో స్థిరపడిపోయాడు. వాళ్లకు పుట్టిన బిడ్డ వైభవ్ సూర్యవంశీ. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం చూపిస్తున్న వైభవ్ ని తండ్రి సంజీవ్ ఎలాగైనా క్రికెటర్ ని చేయాలని అనుకున్నాడు. ఇంటి వెనుక పొలాన్ని గ్రౌండ్ గా మార్చేశాడు. ఇంటి దగ్గరే ప్రాక్టీస్. క్రికెట్ అకాడమీలో చేర్పించమని ఎవరో సలహా ఇస్తే మోతీపూర్ లో పొలాన్ని అమ్మేశాడు. వైభవ్ కు 9 ఏళ్లు రాగానే సమస్తీపూర్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. 2.5 ఏళ్ల పాటు ప్రాక్టీస్. ఆ తర్వాత విజయ్ మర్చెంట్ ట్రోఫీ కోసం Under-16 ట్రయల్స్ ఇచ్చాడు. వయసు కారణంగా కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఎక్స్ రంజీ ప్లేయర్ మనీష్ ఓజా ఆధ్వర్యంలో కోచింగ్ స్టార్ట్ చేశాడు. మనీష్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. బీహార్ స్టేట్ నుంచి వచ్చిన అవకాశాల ద్వారా ఫాస్ట్ గా ఎదిగాడు. తన వయసు వాళ్ళకన్నా ముందున్న వైభవ్ 12 సంవత్సరాల వయసులో బీహార్ తరపున విను మన్కర్ ట్రోఫీలో ఆడి 5 మ్యాచ్ల్లోనే 400 రన్స్ చేశాడు. 2023లో ఆంధ్రప్రదేశ్ మూలపాడులో జరిగిన Under-19 క్వాడ్రంగ్యులర్ సిరీస్ కి వైభవ్ సెలెక్ట్ అయ్యాడు. ఇది 2024 Under-19 వరల్డ్ కప్ కోసం సెలక్షన్ లాంటిది. ఈ సిరీస్ లో అంతగా ఆడలేకపోయాడు. వైభవ్ కుంగిపోకుండా మరింతగా ప్రాక్టీస్ చేసి Under-23 సెలక్షన్ లో బీహార్ సెలెక్టర్లను అట్రాక్ట్ చేసి రంజీ ట్రోఫీలో ప్లేస్ సాధించాడు. ఈ విధంగా వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు వైభవ్ వయసు 12 సంవత్సరాల 284 రోజులు. 1986 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరగంటం చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతకు ముందు పేరు సంపాదించిన సచిన్, యువరాజ్ సింగ్ అరగంటం చేసినప్పుడు 15 సంవత్సరాల పైబడిన వారు. 2024-2025 సీజన్ లో విజయ్ హరారే ట్రోఫీలో హైదరాబాద్ వేదికగా మధ్యప్రదేశ్ తో మ్యాచ్ ఆడిన చిన్న వయస్కుడిగా రికార్డ్. అతని వయసు 13 సంవత్సరాల 269 రోజులు. ఈ ట్రోఫీలో 42 బాల్స్ లో 72 రన్స్ చేసి లిస్ట్ ఏ క్రికెట్ లో హాఫ్ సెంచరీ చేసిన చిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ IPL 2025 యాక్షన్ లో వైభవ్ ని తీసుకుంది. కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా ఓపెనింగ్ జోడీగా SSV తో IPL తొలి మ్యాచ్ LSG తో ఆడాడు. ఇది కూడా రికార్డే. ఇంతవరకు ఇంత చిన్న వయసులో IPL ఆడిన వారు లేరు. IPL తొలి మ్యాచ్ తొలి బంతినే 6 కొట్టి తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఆ మ్యాచ్ లో 20 బాల్స్ లో 34 రన్స్ చేశాడు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్. IPL ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా వైభవ్ రికార్డ్ సాధించాడు. కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయసులో సెంచరీ కొట్టి వరల్డ్ లో క్రికెట్ ప్రేమికుల గుండెల్లో వండర్ బాయ్ గా నిలిచిపోయాడు. 35 బాల్స్ లో సెంచరీ. వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారాను ఆరాధించే వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆటతో అందరికీ ఒక్కటి అర్థమవుతుంది. ఏంటంటే క్రికెట్ లో రికార్డ్స్ ఏమైపోతాయో అని. పెద్ద వాళ్ళు వైభవ్ తో సెల్ఫీలు తీసుకుంటే తండ్రి సంజీవ్ ఆనందంతో కన్నీళ్లను జారనీయలేక ఉబ్బి తబ్బిబవ్వడం చూసిన వారికి భలే అనిపించింది. తండ్రి ఆశను కొడుకు తన ఆశగా మార్చుకొని కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇంతటి పేరును సంపాదిస్తే ఏ తండ్రి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉంటాడు చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలందరూ అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఏ కొడుకైనా తల్లిదండ్రులకు ఇచ్చేది ఇంకేముంటుంది, గౌరవం తప్ప. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే తను ఆశపడిన గోల్ రీచ్ కావడానికి చేసిన కృషి మాత్రం గ్రేట్. ఫ్యూచర్ లో ఇండియా తరపున ఎన్నో రికార్డ్స్ కొట్టాలని ఆశిస్తున్నా. నాతో పాటు మీరు కూడా ఆశిస్తున్నారు కదూ. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొస్తా. మీ అంకిత, రవి రిపోర్ట్స్.